ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పటంలో ముఖ్యంగా విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతున్న తిరుపతితో అనుసంధానిస్తూ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డైరెక్ట్ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కేవలం 2 నగరాల మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, పర్యాటక ప్రగతికి మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు నిలువుటద్దంగా నిలుస్తోంది. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థ ఈ కీలకమైన సేవలను అందించే బాధ్యతను స్వీకరించింది. ఈ విమాన సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమం ఒకే సమయంలో 2 ప్రదేశాలలో అత్యంత వైభవంగా జరిగింది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో జరిగిన వర్చువల్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పాల్గొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని వారు ఈ చారిత్రాత్మక విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. వారి వర్చువల్ ఉనికి దేశ రాజధాని నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎన్డీఏ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రతిబింబించింది. అదే సమయంలో రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, ఈ విమాన సర్వీసు కేవలం ఒక రవాణా సౌకర్యం మాత్రమే కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క 2 ప్రధాన ఆత్మలైన ఆధ్యాత్మికతను మరియు సంస్కృతిని అనుసంధానించే ఒక వారధి అని అభివర్ణించారు. ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతి ఇప్పుడు నేరుగా సాంస్కృతిక రాజధాని రాజమండ్రితో అనుసంధానించబడింది అని ఆయన పేర్కొన్నారు. గోదావరి నది ఒడ్డున కమిత్రయానికి పుట్టినిల్లుగా తెలుగు భాషా సంస్కృతులకు కేంద్రంగా విలసిల్లిన రాజమహేంద్రవరం నుండి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు మరియు పర్యాటకులు ఇప్పుడు సులభంగా, వేగంగా చేరుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈ కనెక్టివిటీని సాధ్యం చేసిన అలయన్స్ ఎయిర్ సంస్థకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే కేవలం 6 నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధించామని శ్రీ రామ్మోహన్ నాయుడు గారు గుర్తు చేశారు. రాజమండ్రి వంటి టైర్ 2 నగరం నుండి ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మహానగరాలకు నేరుగా విమాన సేవలను ప్రారంభించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్రియాశీలక నాయకత్వంలో కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించే దిశగా దృఢ సంకల్పంతో ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రతి నగరాన్ని, ప్రతి ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి తద్వారా వాణిజ్య, పారిశ్రామిక మరియు పర్యాటక అభివృద్ధికి బాటలు వేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజమండ్రి విమానాశ్రయం నుండి ప్రయాణికుల లబ్ధి గణనీయంగా పెరుగుతోందని, ముఖ్యంగా ముంబై మరియు ఢిల్లీకి ఆక్యుపెన్సీ రేట్ చాలా ప్రోత్సాహకరంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతికి ప్రారంభించిన ఈ కొత్త సర్వీసుకు కూడా ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని విమాన సర్వీసులను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా భారతదేశ ఐటీ రాజధానిగా పేరు పొందిన బెంగళూరుకు రాజమండ్రి నుండి మరో విమాన సర్వీసును, అలాగే దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన వారణాసికి కూడా ఒక ప్రత్యేక విమాన సేవను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు విద్య, ఉద్యోగ మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలకు మరింత సౌలభ్యం కలగనుంది. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాజమండ్రి తిరుపతి మార్గంలో ఆకర్షణీయమైన ప్రారంభ ఆఫర్ను ప్రకటించారు. మొదటి 3 నెలల పాటు తొలి 35 టికెట్లను కేవలం 1999 రూపాయలకే అందిస్తున్నట్లు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. ఇది రైలు ప్రయాణంతో పోల్చదగ్గ ధర కావడం విశేషం. ఈ 35 టికెట్లు పూర్తయిన తరువాత 36 నుండి 71 టికెట్టు వరకు ధరను 4000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ వ్యూహాత్మక ధరల విధానం ద్వారా ప్రజలను విమాన ప్రయాణం వైపు ప్రోత్సహించి ఈ కొత్త సర్వీసుకు మంచి ఆరంభాన్ని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలయన్స్ ఎయిర్ సంస్థ ద్వారా నడపబడుతున్న ఈ రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు వారానికి 3 రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం మంగళవారం, గురువారం మరియు శనివారాల్లో ఈ సేవలు లభిస్తాయి.
తిరుపతి నుండి రాజమహేంద్రవరానికి విమానం తిరుపతి విమానాశ్రయం నుండి ఉదయం 7:40 బయలుదేరి సుమారు 1:45 ప్రయాణానంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఉదయం 9:25 చేరుకుంటుంది. రాజమహేంద్రవరం నుండి తిరుపతికి తిరుగు ప్రయాణంలో విమానం రాజమహేంద్రవరం నుండి అదే రోజు ఉదయం 9:50 బయలుదేరి తిరుపతికి ఉదయం 11 గంటలకు చేరుకుంటుంది. ఈ సమయాలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఉదయాన్నే ప్రయాణం ప్రారంభించి తమ పనులను పూర్తి చేసుకుని అవసరమైతే అదే రోజు తిరిగి రావడానికి కూడా అవకాశం కల్పిస్తున్నాయి. ఈ విమాన ప్రయాణం ద్వారా రోడ్డు లేదా రైలు మార్గంలో పట్టే 10 నుండి 12 గంటల ప్రయాణ సమయం కేవలం 1.5 గంటల పైగా తగ్గించబడింది. ఇది ప్రయాణికుల సమయాన్ని, శ్రమను ఆదా చేస్తోంది. రాజమహేంద్రవరం తిరుపతి విమాన సర్వీసు ప్రారంభమనేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు 2 కీలక ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత పటిష్టం చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రారంభమైన ఈ సేవలు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు సంకేతంగా నిలుస్తున్నాయి.